వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడు నటరాజపుత్రుడు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. చివరిగా బ్రహ్మానంద గారు ప్రముఖ నటులు కోట సహచరులు బ్రహ్మానందం ఇప్పటిదాకా మాట్లాడడం మనం చూస్తున్నాం. అంతకుముందు కోట పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ నిర్మాతలు. ఇక కోట శ్రీనివాసరావు మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో కూరుకుపోయింది. నివాళులర్పించేందుకు ఆయన ఇంటికి తరలి వస్తున్నారు ప్రముఖులు. చిత్రంగా మొన్నే ఈ నెల 10వ తేదీన పుట్టినరోజు జరుపుకున్నారు కోట శ్రీనివాసరావు. 3 రోజులు అయిందో లేదో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. బర్త్డే తర్వాత 3 రోజులకే కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. కోట మరణంతో మనం చూస్తున్నాం విజువల్స్లో. బ్రహ్మానందం కన్నీరు పెడుతున్నారు. ఒక్కసారిగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఆహనా పెళ్ళంట. ఆ సినిమాతోనే బహుశా వాళ్ళిద్దరి ఫస్ట్ పెయిర్ అనుకుంటా.